गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गणपति सच्चिदानंद स्वामी जगद्गुरुदेवताभ्यो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सकल देवात्मक स्वरूप श्री दत्तविजयानंद तीर्थ स्वामी जगद्गुरुदेवताभ्यो नमः। ఉభయ గురుదేవుల అనుగ్రహంతో మన వరంగల్ పట్టణంలో శ్రీ వరద దత్తాత్రేయ స్వామి క్షేత్రం వెలిసింది. శ్రీ గణ సచ్చిదానంద స్వామి వారి సద్గురు వారి హస్త కరకములతో కూడా ఈ వరంగల్ ఊరనగరంలో వరదత్త క్షేత్రాన్ని విరాజిల్లుతున్నది. భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నది. ఈ రోజు విశేషమైనటువంటి గురు పౌర్ణమి ఉత్సవం. దీన్నే వ్యాస పూర్ణిమ అంటారు. ఈ గురు పూర్ణిమ ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవారు ఆధ్యాత్మ గురువులు, మనకు చదువులు చెప్పేవాళ్ళు, తల్లి తండ్రి వీళ్ళు కూడా గురువులే. తల్లి తండ్రి గురువు దైవము. అందుకనే ఈ రోజు అంత ప్రాధాన్యత. అన్ని సమయాలలో కూడా గురువే మనల్ని కాపాడుతాడు. భగవంతుడు మనల్ని శపించినా కూడా గురువు కాపాడతాడు. గురువు శపిస్తే మాత్రం భగవంతుడు కూడా కాపాడలేడు. అందుకనే గురు ఆరాధన చాలా ఉత్తమమైనది. కష్టము ఏదైనా కూడా మన జన్మ జన్మాంతరాల వాసము. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మనం చేసిన చేయబోయిన రాబోయే సకల సర్వ సమస్త కర్మలను కూడా ముక్తి మార్గం వైపు నడిపించి ఉత్కృష్టమైనటువంటి మోక్ష మార్గాన్ని ప్రసాదించేదే గురువు. ఆ గురు పౌర్ణమిని మనం చాలా విశేషంగా దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు మనకు చదువు చెప్పిన గురువులను, పెద్ద చేసిన తల్లిదండ్రులను, తర్వాత ఆధ్యాత్మికులను అందరూ కూడా గౌరవించుకునే సాంప్రదాయం మన భారతదేశంలో నడుస్తున్నది. ఇది మన పురాతనం కూడా వస్తూనే ఉన్నది, వెనకటి కాలంలో కూడా వస్తున్నది. ఈ రోజు మన వరదత్త క్షేత్రంలో శ్రీ వరద దత్తాత్రేయ స్వామి వారికి ఉదయం 4 నుండి మంగళ స్నానంతో ప్రారంభమైన కార్యక్రమము. 8 నుండి భక్తులతో ఉత్సవమూర్తిని పెట్టి భక్తులతో కూడా తైలాభిషేకం చేయించాము. గురుపాదకా పూజ 10:30కు చేశాము. గురుపాదకా పూజ 11 నుండి ఇప్పటివరకు మీరు మాత్రం క్షేమం వరకు కూడా స్వామివారికి సుగంధ తైలాభిషేకము, పంచామృతాభిషేకము, విశేష అభిషేకములు జరిగినాయి వరదత్తాత్రేయ స్వామికి. ఇప్పుడు గురుగీత దత్తస్థావ పారాయణం చేస్తున్నారు మాతృమండలి వాళ్ళందరూ కూడా. మా ఈ ఆశ్రమ నిర్వహణ అంతా కూడా మా ఎస్జిఎస్ ట్రస్ట్, మా సార్ కేపీ సారు, వామనరావు సారు, తర్వాత రవీందర్ సార్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో విశేషంగా కూడా జరిపిస్తున్నారు. భక్తులకు ఎలాంటి కష్టాలు లేకుండా ఇంత వర్షంలో కూడా భక్తులు కూడా చాలా మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ రోజు గురువు చూపు మన మీద పడ్డంతనే మన ఆధ్యాత్మిక వైపు కూడా పయనిస్తాము, ధర్మ మార్గంలో నడుస్తాము. ఎలాంటి ఒడిదుడుకులు కూడా జీవితంలో ఎదుర్కోకుండా కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాము. సత్సంకల్పాలు కలుగుతాయి, ధర్మబుద్ధి కలిగి ధర్మ మార్గంలో నడుస్తాము. క్షేమము ప్రపంచం మొత్తము కూడా క్షేమం లేకుండా కూడా క్షేమంతో కూడా పసిడి పంటలతో ఆయురాకులతో అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. అందరూ కూడా గురువు ఆరాధన చేయండి, సద్బుద్ధిని పొందండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. గురుభ్యో నమః. మన హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి గురువే దైవంతో సమానమైనటువంటి కొలిచేటువంటి మన భారతీయ సాంప్రదాయము ఈ రోజులలో పరిడవిల్లుచున్నది. దానికి ముఖ్యంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు ఈ దత్తాశ్రమాలని భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాలలో స్థాపించి శాంతి సామరస్యాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య మీరు చూస్తున్నారు, మనిషికి డబ్బు అనేది ఉంది, జీవితము అంటే వాళ్ళు మనశ్శాంతి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి ఉదాహరణ అంటే ఏదైనా ఒక సమాజంలో మార్పు రావడానికి శాంతియుతంగా కాకుండా మొత్తం రోడ్డు మీదకి వచ్చేసేసి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఇంతకుముందు ఎట్లయితే మనకు గురుకుల పాఠశాలలు ఎట్లయితే ఉండేదో ఆ రకంగా అంటే కేవలం పుస్తకాలలో ఉన్నటువంటి పాఠ్యాంశాలనే కాకుండా జీవిత విధానాన్ని చెప్పేటువంటి గురువులు ఉండాలని, ఆ గురువులకు మార్గదర్శకులైనటువంటి ఈ మా గణపతి సచ్చిదానంద స్వామీజీ, విజయానంద తీర్థ స్వామీజీ, ఈ వేద వ్యాసుడు ఇచ్చినటువంటి మార్గం లోపట ఈ సనాతన ధర్మం అంతా కూడా నడవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకు భాగంగా ఈ వరంగల్ ప్రజలంతా కూడా ఈ యొక్క గురు పూర్ణిమ సందర్భంలో దత్తక్షేత్రానికి వచ్చేసి ఈ దత్తక్షేత్ర అభివృద్ధి కొరకు అందరూ పాటుపడాలని మరొకసారి విన్నవిస్తూ ముగిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః.